కార్తీక దీపం 2లో నేను ఉన్నానా అంటే కార్తీక దీపం 2 అఫీషియల్ గా నాకు కాల్ మోనిత వస్తున్నారా అగైన్ కార్తీక దీపం 2లో కూడా విలన్ అంటే మనము మోనితానే చూడాలి అనేసి చాలా మంది కమెంట్ చేశారు. నీతోనే డాన్స్ మీరు లేరు ఏంటి ప్రోమోలో అనేసి చాలా మంది అడుగుతున్నారు. అండ్ సార్ నాకు యశ్వంత్ కి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రావడం అయితే ట్రూ. ఇద్దరిని స్క్రీన్ మీద చూడాలి అండ్ అలాగే నన్ను కార్తీక దీపం 2లో చూడాలి అనేసి త్వరలోనే మీ అందరూ ఎక్స్పెక్ట్ చేసి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ బికాస్ ఈ వీడియోని నేను కొంచెం చాలా లేట్గా చేస్తున్నాను. అబ్బా, ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే కార్తీక దీపం 2 వస్తుంది అని చెప్పగానే ప్రతి ఒక్కరూ నాకు కమెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు, మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ నాకు తెలిసిన కొన్ని నైబర్స్ అయి ఉండొచ్చు, మా రిలేటివ్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరు నువ్వు చేస్తున్నావా అని అడుగుతున్నారు. కాబట్టి ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి ఈ వీడియోలో అనేసి ఈ వీడియోని అయితే ఈరోజు నేను చేస్తున్నాను అనమాట. సో మీ అందరూ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను వస్తానో లేదా అనేది తర్వాత చెప్తాను. అండ్ దానికన్నా ముందు మీ అందరికీ తెలుసు కదా, సో మా కొత్తింటి అయితే రెడీ అవుతుంది కాబట్టి కొత్తింటికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో అదేంటి అనేది మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బేసిక్ నేను ఏదైతే తీసుకున్నానో ఇది మీ అందరికీ కూడా అంతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను. సో ముందుగా ఏంటంటే చిన్నది నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి ముందుగా ఇదే చూపిస్తున్నాను. సో నైఫ్ సెట్ ఇది వచ్చేసి మనకు 17 పీసెస్ ఉందన్నమాట. అంటే నైఫ్ నుంచి ప్రతి ఒక్కటి మాకు కిచెన్కి ఏదైతే నీడెడ్ ఉందో ప్రతి ఒక్కటి దీంట్లోనే ఉంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన కిచెన్కి కావాల్సిన అన్ని వెరైటీస్ ఆఫ్ నైఫ్స్ అనేది ఇక్కడ ఉంది అనమాట. స్లైస్ నైఫ్, పిజ్జా నైఫ్, చీజ్ నైఫ్, అలాగే అన్ని రకాల నైఫ్స్ అని ఇక్కడ అవైలబుల్ ఉంది. అలాగే క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. షార్ప్నెస్ కూడా అంతే చాలా చాలా బాగుంది. అలాగే నైఫ్ని షార్ప్ చేసుకోవడానికి ఒక షార్ప్నర్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా చాలా నీడెడ్. సో నాకే కాదు మీకు కూడా అంతే, ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి జ్యూస్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో అయితే మనము ఈజీగా జ్యూస్ని చేసుకోవచ్చు. సో కాబట్టి ఇదైతే నేను తెప్పించుకున్నాను. సో ఇప్పుడు చూపిస్తాను దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేసి. అగ్యారో న్యూట్రీ బ్లెండర్. సో దీన్ని మనము మల్టీపర్పస్ లాగా వాడుకోవచ్చు, బ్లెండింగ్ కానీ జ్యూసెస్ కానీ చేసుకోవచ్చు. ఇందులోనే మనకు చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉంది. సో ప్రస్తుతానికి నేనైతే ఇందులో జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. అలాగే దీన్ని మనము సిప్పర్ లాగా కూడా వాడుకోవచ్చు. సో కిచెన్లో మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్, సో డూ ట్రై. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూప్ మేకర్. సో ఎప్పుడు సూప్ తాగాలన్నా కూడా ఇంట్లోనే ఇన్స్టెంట్ సూప్ ప్యాకెట్ ఉంటుంది కాబట్టి దీంట్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అగ్యారో సూప్ మేకర్. ఇందులో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంది, లైక్ స్మూత్, చంకీ, కాంపాక్ట్, జామ్, రీహీట్, బ్లెండ్. సో ఇలా మనకు నచ్చిన ఆప్షన్స్ అయితే మనము పెట్టుకొని ఇంట్లోనే చాలా సింపుల్గా వేడివేడిగా సూప్ని అయితే చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ మిక్సర్. దీన్ని మనము మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. అగ్యారో స్టాండ్ మిక్సర్. సో ఇందులో మనకు 3 వెరైటీస్ ఆఫ్ హుక్ అయితే ఇవ్వడం జరిగింది, డఫ్ హుక్, బీటర్, అలాగే విస్క్. సో ఇందులో మనము ఇంట్లోనే గోధుమ పిండి కానీ బ్యాటర్ కానీ ఈజీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే హెగ్ బీటర్ కూడా అంతే ఈజీగానే చేసుకోవచ్చు. క్వాలిటీ పరంగా చూస్తే చాలా ప్రీమియంగా ఉంది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్. సో ఇది ఏంటంటే మోస్ట్ వాంటెడ్ థింగ్ అనే చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ ఎవరైతే ఈ డైట్ కాన్షియస్ ఉంటారో సో మీకైతే ఈ ప్రోడక్ట్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎందుకు అనేది ఇప్పుడు నేనైతే ఒక డిష్ని మీకు రెడీ చేసి చూపిస్తాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అనేసి. అగ్యారో ఎయిర్ ఫ్రైయర్. సో ఈ మధ్య మీరు చూస్తున్నారు ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది చాలా చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో ఇందులో మనము చాలా రకాల డిషెస్ అయితే చేసుకోవచ్చు, దట్ టు వితౌట్ ఆయిల్ డిషెస్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, ఫిష్ కానీ, పిజ్జా, చికెన్, బేకింగ్ అన్నీ మనము చేసుకోవచ్చు. ఇందులో మనకు చాలా రకాల మూడ్స్ అని ఇవ్వడం జరిగింది. సో మనం చేసే డిష్ని బట్టి మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మూడ్ అని మనము సెట్ చేసుకోవచ్చు. సో ఇది అయితే కిచెన్లో చాలా మస్ట్ ఆఫ్ ప్రోడక్ట్. సో డూ ట్రై దిస్.
సో చూసారు కదా, ఇంకా త్వరలోనే నా కొత్తింటికి వెళ్తున్నాను కాబట్టి సో ఇప్పటి నుంచే ఏదేదైతే కావాలో అన్నీ ఇక్కడే తీసేసుకుంటున్నాను అనమాట. సో ఈ మధ్య నాకైతే ఈ అగైరో ప్రోడక్ట్స్ అన్నీ చాలా చాలా మంచిగా నచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ మాకు చాలా నీడెడ్ కాబట్టి తెప్పించేసుకున్నాను. ఐ హోప్ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్లో మీకు డెఫినెట్లీ ఏ ప్రోడక్ట్ అయినా నచ్చి ఉంటుంది కాబట్టి సో డిస్క్రిప్షన్లో అగైరో వాళ్ళ లింక్ని అయితే మెన్షన్ చేస్తున్నాను. సో గో అండ్ చెక్అవుట్, మీరు కూడా షాప్ చేయండి. అండ్ మీ అందరూ అడుగుతున్న ఒక్క ప్రశ్న ఏంటంటే కార్తీక దీపం 2లో నేను వస్తున్నానా? ఎస్, డెఫినెట్లీ. దానికైతే ఇప్పుడు చెప్తాను వస్తున్నానా లేదా అని. అండ్ అఫీషియల్గా నిన్న కూడా కార్తీక దీపం 2 ప్రోమో కూడా రిలీజ్ అయింది. ప్రోమో వాజ్ అమేజింగ్. వాళ్ళిద్దరూ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారనమాట. సో మీరైతే వాళ్ళని ఎంతగా వంటలక్క అండ్ డాక్టర్ బాబు పేరుని చాలా ఇష్టపడతారు. ఈవెన్ యాజ్ అ ఆడియన్స్గా నాకు కూడా అంతే. వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ నాకు చాలా చాలా బాగా ఇష్టం అనమాట పర్సనల్గా. సో నేను కూడా ప్రోమో చూడడం జరిగింది, చాలా బాగుంది. అండ్ ఆ ప్రోమోలో కూడా అంతే, చాలా వరకు మీరైతే మోనిత వస్తున్నారా అగైన్ కార్తీక దీపం 2లో కూడా విలన్ అంటే మనము మోనితానే చూడాలి అనేసి చాలామంది కమెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఒక్కటే చెప్తాను నేను ఏంటంటే, మీరు కార్తీక దీపానికి నాకు ఇచ్చిన ఒక లవ్ ఏదైతే ఉందో సో దాన్ని నా కెరియర్నే చాలా వరకు మార్చేసింది అనమాట. ఇట్ వాజ్ గ్రేట్ఫుల్ టు యూ గైస్. ఎందుకంటే బిగ్ బాస్లో మీరు చూసేటట్టు అయితే ఎవరైతే గెస్ట్ వచ్చారో లేకపోతే హౌస్ మేట్ అయి ఉండొచ్చు, ఈవెన్ నాకు సార్ కూడా అంతే. ప్రతిసారి వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు శోభగా మాట్లాడుతున్నావా లేదా మోనితగా మాట్లాడుతున్నావా అనేసి ప్రతిసారి చెప్తుంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అరే ఈ క్యారెక్టర్ అనేది నాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చింది కదా అనేసి. అండ్ చాలా వరకు ఈ క్యారెక్టర్ వల్ల నాకు నెగిటివ్ అయిందా బిగ్ బాస్ వల్ల అని చాలామంది అడిగితే నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఒక పర్సన్ని మీరు ఒక 6 years ఒక సూపర్ డూపర్ హిట్ సీరియల్లో విలన్గా చూసినప్పుడు అండ్ సడన్గా ఒక రియాలిటీ షోలో చూస్తే మీరు శోభగా చూడలేదు. కొంతమంది అక్కడ ఫైట్ చేసి నామినేషన్ పరంగా చూసుకుంటే కొంచెం మోనితగానే చూసి మొనాటనెస్ వచ్చేసింది. మీకు కూడా చాలా వరకు మోనిత అనే ఉండిపోయాను కాబట్టి ఐ వాస్ వెరీ హ్యాపీ. సో అస్సలైన మ్యాటర్ ఏంటంటే కార్తీక దీపం 2లో నేను ఉన్నానా అంటే యాజ్ పర్ నౌ నేనైతే లేను. ఎందుకంటే ఎప్పుడైనా సరే లైఫ్లో చాలా సీరియల్ చేయొచ్చు, చాలా ప్రాజెక్ట్ చేయొచ్చు. సో ఒకేసారి అది ది బెస్ట్ అయిపోతుంది అనమాట. సో నా లైఫ్లో కూడా అంతే, మోనిత అనేది ది బెస్టెస్ట్ అనేది చెప్పొచ్చు. మళ్ళీ ఐ డోంట్ థింక్ సో ఇలాంటి క్యారెక్టర్ నాకు ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చేమో అని నేను అనుకుంటాను. చాలా సీరియల్ చేయొచ్చు కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ అయితే మేబీ వస్తుందో లేదో అని నేను ఆలోచిస్తున్నాను. 100% కార్తీక దీపం 2లో అయితే ఇప్పుడు వరకు నాకు ఎటువంటి అఫీషియల్ కాల్ అయితే రాలేదు. మీరు చేస్తున్నారు అనేసి అఫీషియల్ కాల్ అయితే రాలేదు కాబట్టి సో ప్రస్తుతానికి నేనైతే ఇప్పుడు చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ కార్తీక దీపం తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నేను కూడా ఏదైనా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేద్దామని అనుకున్నాను కాబట్టి సీరియల్ చెయ్యాలి ఇమ్మీడియట్గా అని నేను అనుకోలేదు. అండ్ అనుకోకుండా 2 స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒకవేళ ఇన్ ఫ్యూచర్ కార్తీక దీపం 2 అఫీషియల్గా నాకు కాల్ వస్తే నాకు ఒకవేళ క్యారెక్టర్ అన్నీ నచ్చితే సేమ్ లైక్ నా ప్రీవియస్ కార్తీక దీపం 1 మీరు ఏదైతే చూసారో మోనితగా సో ఈవెన్ 2లో కూడా అంతే క్యారెక్టర్ అలాగే ఉంటే అంత ఇంపార్టెన్స్ ఉంటే సో మా ముగ్గురికి సేమ్ 1 లాగే పోటాపోటీ ఉంటే 100% చేస్తాను, చేయొచ్చేమో 100%. ఒకవేళ కనుక నాకు కాల్ వచ్చి చేస్తాను అంటే అఫ్కోర్స్ నా యూట్యూబ్ ఛానల్లో అఫీషియల్గా నేనైతే మీకు మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బికాజ్ ఒక్క ప్రోమోకే మీరు ఎంత కోరుకుంటున్నారు అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే మీకు నచ్చలాగా నేనైతే ఆ క్యారెక్టర్కి న్యాయం చేశానేమో అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇది అన్నమాట. అండ్ దాంతోపాటు నీతోనే డాన్స్ ప్రోమో కూడా వచ్చింది. ప్రోమో వచ్చిన తర్వాత చాలామంది యశ్వంత్ ఫ్యాన్ అయి ఉండొచ్చు, నా ఫ్యాన్ అయి ఉండొచ్చు, ఈవెన్ నా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. మీరు ప్రోమోలో మీరు చేస్తామనుకున్నాను, నీతోనే డాన్స్ మీరు లేరు ఏంటి ప్రోమోలో అనేసి చాలామంది అడుగుతున్నారు. సో ఒక్కటే ఏంటంటే సో నీతోనే డాన్స్ అనేది ఒక రియాలిటీ షో. సో 100% నాకు యశ్వంత్కి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రావడం అయితే ట్రూ. సో కాల్ కూడా వచ్చింది. బట్ ఏంటంటే యశ్వంత్ గారు ఈజ్ బిజీ ఇన్ సమ్ అదర్ ప్రాజెక్ట్. సో యాజ్ అ డాన్స్ పరంగా చూసుకునేటైతే నేను డాన్స్ చేయాలి అంటే ఐ హ్యావ్ సమ్
హెల్త్ ఇష్యూస్, అంటే హెల్త్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ సమ్ పర్సనల్ లోయర్ బ్యాక్ ఇష్యూస్ అని ఉండడం వల్ల సో ఐ డోంట్ వాంట్ టు టేక్ అ రిస్క్. అంటే బికాస్ కాంపిటీషన్ అని వస్తే డాన్స్ అనేది చాలా హెవీగా కాంపిటీషన్గా చేయాలి కాబట్టి కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్కి అంత హెవీ రిస్క్ అయితే నేను తీసుకోలేను. సో కాంపిటీషన్ కాబట్టి కొంచెం యశ్వంత్ స్కెడ్యూల్, నా హెల్త్ ఇష్యూస్ దాన్ని మైండ్లో ఉంచుకొని లేదు మనము చేయట్లేదు అనేసి ఇన్ఫార్మ్ చేసామన్నమాట. సో కాబట్టి నీతోనే డాన్స్ కూడా చేయట్లేదు, ఇన్ ఫ్యూచర్ చాలా చాలా షోస్ అయితే వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది కాకపోతే ఇంకొక షోలో 100% నేను యశ్వంత్ కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూనే ఉంటామన్నమాట. ఒకటే ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఏంటంటే మీ అందరూ కోరుకుంటున్నారు అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము ఉంటాము, చేస్తాము, మమ్మల్ని ఇద్దరిని స్క్రీన్ మీద చూడాలి అండ్ అలాగే నన్ను కార్తీక దీపం 2లో చూడాలి అనేసి మీరు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో ఐ వాజ్ రియలీ grateful to you guys. I'm very thankful to you because ఇంత సపోర్ట్ స్టిల్ అయిపోయిన తర్వాత కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. సో ఐ హోప్ ఈ వీడియో వల్ల మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ ఫ్యూచర్ నా అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేస్తున్నాను, మిమ్మల్ని మళ్ళీ ఏ ఒక్క ప్రాజెక్ట్తో కలవబోతున్నాను త్వరలోనే రివీల్ అయితే చేస్తాను నేను మీకు. త్వరలోనే మీ అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఒక సిరీస్ ద్వారా అయితే నేను రాబోతున్నాను 100%. ఎప్పుడు ఏంటి అనేసి నేను త్వరలో మీకు అప్డేట్ ఇస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.